హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ హర్షిత్ వ్లాగ్స్. వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబాన్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు వినాయక చవితి వానతో మొదలైంది. మా వినాయక చవితి నైట్ నుంచి వాన పడుతుందండి. అసలు వినాయక చవితి పనులన్నీ ఎక్కడ అలాగనే ఉండిపోయినాయి. మార్నింగ్ కూడా ఫుల్ వాననే పడుతుంది. అయినా సరే ఇక ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని దేవునికి ప్రసాదాలు వంట ప్రిపేర్ చేసుకుంటూ చేస్తున్నాము. మొదటిసారిగా ఈసారి మేము వినాయకుడిని పెట్టుకుంటున్నాము. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎన్నడూ పెట్టుకోలేము. మా అత్తయ్య వాళ్ళు ఎప్పుడు పెట్టుకోలేదట, మేము పెట్టుకోలేదు. మేము కూడా అందుకనే మ్యారేజ్ అయినప్పటి నుంచి మేము కూడా పెట్టలేదు ఇంతవరకు. కానీ పిల్లలు పోయినసారి నుంచి టూ ఇయర్స్ నుంచి వాళ్ళు ఒకటి అడుగుతున్నారు, పెట్టుకున్నాం మమ్మీ పెట్టుకుందాం అని అడుగుతున్నారని ఇక ఫిక్స్ అయినాం. ఈసారి మేము కూడా పెట్టుకుందాం అనేసి పెట్టుకున్నాం. కానీ అంత ఫస్ట్ టైం పెడుతున్నాం కాబట్టి మట్టి విగ్రహం తెచ్చుకుందాం అనుకున్నాం. కానీ వాన పడడం వల్ల మాకు మట్టి విగ్రహం ఎక్కడ దొరకలేదు. కాబట్టి దొరికినందులో ఒక చిన్న విగ్రహం తీసుకొని పూజకు రెడీ అయినామని మార్నింగ్ లేచి వంట ప్రిపేర్ చేసుకుంటా, ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటాం దేవునికి. వినాయక చవితి స్టార్ట్ చేసాము. అయినా ఇంకా రైన్ పడుతూనే ఉందండి. ఈ ముహూర్తం 11:07 బాగుంది. అప్పుడు వినాయకుడిని పెట్టుకోవచ్చు అని పంతులు చెప్పారు. అప్పటిలోపల వాన కొంచెం తక్కువ అవుతుందేమో అని చూసామని, కానీ వాన అస్సలు తక్కువ కాలేదు. ఇక వానలనే పిల్లలు వెళ్ళి తీసుకొచ్చేసారు వినాయకుడిని. ఈ లోపల నేను వినాయకుడిని తీసుకొని వచ్చేయండి పూజ పని స్టార్ట్ చేశానండి. ఫస్ట్ గౌరమ్మని రెడీ గౌరమ్మని రెడీ చేశాను. గౌరమ్మని రెడీ చేసేసుకొని మెల్లగా వినాయకుడి కోసం అన్ని పూల మాల, తమలపాకుల మాల అవన్నీ రెడీ చేశానండి. మేము ఎప్పుడు వినాయక చవితికి వినాయకుడి దగ్గర మా ఇంటి పక్కకే ఉంటుంది వినాయకుడి. కానీ మేము ఎప్పుడు వినాయక చవితి చేసుకోలేదు. ఇదే మొదటిసారి మా పిల్లల కోసం చేసుకున్నాము. పూజ చేసుకుంటాం కానీ ఇంట్లో ఎప్పుడు పెట్టుకోలేదు. ఇంకా ఈసారి పెట్టుకోవాలనిపించింది, ఇక పెట్టుకుందాం అనేసి పెట్టుకున్నాము. కానీ చాలా బాగా అనిపించింది ఇంట్లో వినాయకుడిని తీసుకురాగానే. ఫస్ట్ టైం పూజ చేసుకుంటే చాలా బాగా అనిపించింది. వినాయకుడి కోసం చిన్న తమలపాకులు మా చెట్టుకే అండి. తమలపాకులు కూడా చిన్నగా గరిక పూసలతోటి చిన్న పులమాల అన్నీ తెచ్చి చిన్నగానే ఉన్నాయి కాబట్టి చిన్నగానే ప్రిపేర్ చేసుకున్నానండి. డెకరేషన్ చేద్దామంటే వానకు బయటికి వెళ్ళి ఏం తీసుకొచ్చే అంత సిచ్యువేషన్ లేకుండా మాకు ఫుల్ వాన పడేసరికి కాలి పూజ సామాన్లకే మాకు చాలా తడిసిపోయినాము పొయ్యి తెచ్చుకోవడానికి. ఇక అందుకే ఫస్ట్ టైం కదా, ఎక్కువ ఆడంబరం ఏమొద్దు, సింపుల్గా చేసుకుంటే చాలా అనేసి దేవునికి అన్నీ అందినాయి. కావాలంటే నాకు కొంచెం డెకరేషన్ చేసుకుంటే బాగుండు అనిపించిందండి. కొద్దిగా ఏమన్నా ఫ్లవర్ డెకరేషన్ అనేది ఏదైనా చేద్దామంటే, కానీ నిజంగా వాన వల్ల నేను బయటికి వెళ్ళలేకపోయినాం. ఇక సరేలే ఏదో ఒకటి ఉంది, దేవునికి అయితే అన్నీ ఉన్నాయి కదా కరెక్ట్ అనేసి చేసేసామండి. మా బాబు మాల కూడా వేసుకున్నాడు. ఈ వినాయకుడి కాడ మా ఇంటి పక్కగా ఉంటుంది. ఈ 7 నవరాత్రులు డే 1 డే 2 కనుక చూద్దాం ఒక్కొక్క రోజు ఎలా అవుతుందో వినాయకుని పూజలు, వినాయకుని కార్యక్రమాలు. అంటే ఒక్కొక్క దగ్గర బాగా గ్రాండ్గా అవుతుంది, ఒక్కొక్క దగ్గర ఉంటాయి. కానీ మా గలీలో మేము ఒక 5 ఫ్యామిలీస్ ఉంటాయండి. 5 ఫ్యామిలీస్ అందరం కలిసి చేసుకుంటాము. ఇక ఒకరోజు ఒకరి పూజ అన్నట్టు ఒకరిగా చేసుకుంటాము. ఇక నేను వినాయకుని దగ్గర అన్నీ రెడీ చేసి పెట్టి నైవేద్యము అన్నీ పెట్టేసి పిల్లల బుక్కులు, మా ఆయన ఆఫీస్ బుక్, నా డైరీ అవన్నీ పెట్టాము. దేవునికి ఎవరి పనిముట్లకు వాళ్ళ కంకణాలు కట్టుకొని పూజ చేసుకుంటారు. ఇక అలాగే మా పనిముట్లు కత్తెర, వాళ్ళు పెన్ను వాడతారు, పిల్లల బుక్స్ ఇవేవి కాబట్టి వాటిని కూడా అక్కడ పూజలో పెట్టేసి పూజకు అన్నీ రెడీ చేసి నేను పెట్టేశానండి. ఇక వినాయక చవితికి నాకు తెలియదు అబ్బాయిలే మగవాళ్ళే పూజ చేయాలని నాకు కూడా తెలియదు. ఇక మా ఆయన నేను అన్నీ రెడీ చేశాక తను వచ్చి దీపారాధన చేసి పూజ చేసి అష్టోత్తరాలు చదివి వినాయకుడివి పూజ చేసి నీరాజనం పలికి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి ఇలా మా వినాయక చవితి పూర్తయిపోయిందండి.
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు హర్షిత్ వ్లాగ్స్. ఇలాగే రేపటి నుంచి మా గల్లీలో వినాయకుడివి వీడియోస్ పెడతాను. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ హర్షిత్ వ్లాగ్స్ అండి.